ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. జిల్లా టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు ప్రస్తుతం సమసిపోయాయా? ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నదనే విషయాలపై ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాబో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కార్యకర్తలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడం కావచ్చు, నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తమంతో బాధ్యతగా ముందుకెళ్తున్నారు. ఇదే నేపథ్యంలో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయని దానిపై మనతో మాట్లాడేందుకు పువ్వాడ అజయ్ గారు చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా వెళ్తున్నారు ప్రణాళికలు? ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు టీఆర్ఎస్ పార్టీ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తూ ఉంది. సాక్షాత్తు కేసీఆర్ గారే ఈ లోక్సభ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కాబట్టి డెఫినెట్గా ర్యాంక్ అండ్ ఫైల్ మొత్తం కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అలర్ట్ అయి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం లోక్సభని స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడానికి సమాయత్తం అవుతూ ఉన్నాం. జనరల్గా అసెంబ్లీ ఎలక్షన్స్కి లోక్సభ ఎన్నికలకి మధ్య వాతావరణం చాలా మారింది. ఖమ్మం జిల్లాలో ప్రజలందరూ కూడా రీకన్సైల్ అయ్యారు. అప్పుడు కొంత మహాకూటమి ప్రభావంతో కొన్ని సీట్లు ఓడిపోయాం. కానీ ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ టీఆర్ఎస్ బాట పట్టడం, ప్రజల్లో పరివర్తన రావటం వల్లనే ప్రజలు టీఆర్ఎస్కి వైపు మళ్ళీ మొగ్గటం వల్లనే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా ప్రజల నాడిని గమనించి వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి బాటలో నడవాలని ముందుకు వస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా వేరే పార్టీల ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్లో చేర్చుకుంటుంది. ఇది వాళ్ళ మధ్య సమన్వయం కుదిరిద్ది అంటారు పార్టీలో అందరి మధ్య? ఇప్పుడు ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని పనిచేసుకుంటారు. వచ్చిన ఎమ్మెల్యే అభివృద్ధికి తను ప్రజలకి అభివృద్ధి చేయాలా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కేసీఆర్ గారితో నడవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఆడున్న పార్టీ శ్రేణులు కూడా తప్పకుండా అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అల్టిమేట్గా పార్టీ బెనిఫిట్ చూడాలి, పార్టీ కోసం అని చెప్పి ఆలోచన చేయాలి తప్పితే వ్యక్తిగత ప్రతిష్టలకి లేకపోతే వ్యక్తిగత స్వలాభాలకి ఆలోచన చేసి పార్టీకి నష్టం చేయకూడదు. సో అల్టిమేట్గా కేసీఆర్ గారు ఆలోచన ఖమ్మం జిల్లా మీద ఎంత పెద్దగా ఉందనేది మనకు తెలుసు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా 13,000 కోట్ల రూపాయలతోని ఒక బ్రహ్మాండమైన ఇరిగేషన్ ప్రాజెక్టుని కట్టి 10 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల్లో మనం కూడా పదవులు అనుభవించిన వాళ్ళు కానీ లేకపోతే బాధ్యతలు గతంలో ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సింది ఏంటంటే కేసీఆర్ గారిని సంతృప్తి పరచాలా, మన ఖమ్మం జిల్లాని టీఆర్ఎస్కి మళ్ళీ కంచుకోటలాగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల టైంకి ఈ ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కూడా ప్రత్యర్థులు కనీసం గెలవడానికి కూడా పోటీ చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితి తీసుకురావాలనేది మా ఉద్దేశం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో మీరు ఒక్కరే గెలిచారు టీఆర్ఎస్ తరఫున, మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా కూటమి అభ్యర్థి కావచ్చు, స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిచారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలు ఏ మేర మీకు టీఆర్ఎస్ పార్టీకి సానుభూతిగా ఉంటారు? ఇప్పుడు వారు వన్ సైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఈ ప్రజలే ముందు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. మా ఖమ్మం నియోజకవర్గంలో అయితే నాకు తెలిసి అయితే నాకు వచ్చిన ఓట్ల కన్నా కూడా ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయి పార్లమెంట్లో. సో అప్పుడు అపోజిషన్ అంతా యునైటెడ్ అయింది, 4-5 పార్టీలు కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఎవరి దారిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ బలమైన ప్రత్యర్థులు కూడా ఉన్నారని మేమైతే అనుకుంటలేము. సో టీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారు ఎవరు క్యాండిడేట్ని పెట్టినా కూడా మాకు పెద్ద అవాంతరాలు అయితే మాకేం కనపట్టలేదు. డెఫినెట్గా పెద్ద మెజార్టీతో గెలుస్తామని చెప్పి భావిస్తాం. టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో కొంత ఓటమి చెందడానికి కొంత వర్గ విభేదాల కారణం అంటున్నారు. ఈ వర్గ విభేదాల వల్ల టికెట్ల ఫైట్ కూడా నడుస్తుంది, టికెట్ ఎవరికి వస్తుంది దీనిపై మీరేమనుకున్నారు? ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో ఇది వర్గ విభేదాలు సమస్య పోతాయంటారా? సమస్య పోవాల్సిందే. ఇప్పటికే సమస్య పోకపోతే వాళ్ళు నష్టపోతారు. ఎవరు కేసీఆర్ గారు చెప్పింది క్లియర్గా, ఇదేమన్నా సీక్రెట్ అయితే కాదు, ఆయననే ఓపెన్గా అసెంబ్లీ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి చెప్తా ఉన్నారు. ఈ ఖమ్మం జిల్లాలో మా నాయకులే కొంత పరస్పరం ఓడించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇంకా ఆయన సాక్షాత్ సీఎం గారు అన్న తర్వాత మేము దాన్ని కాంట్రడిక్ట్ చేయదలుచుకోలేదు. మేము డెఫినెట్గా ఖమ్మం జిల్లాలో ఉన్న నాయకులు దాన్ని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది, పరివర్తన చెందాల్సిన అవసరం ఉంది. అందుకని ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే పార్టీ ఇంట్రెస్ట్ ముఖ్యం, పార్టీ బాగుండాలి, పార్టీ నిలబెట్టిన అభ్యర్థులందరూ గెలవాలి, అది ఆలోచన చేసి ముందుకెళ్ళాలి తప్పితే పర్సనల్ ఇంట్రెస్ట్ల గురించి ఆలోచించకూడదని నా ఉద్దేశం. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ నినాదంతో ముందుకెళ్ళబోతున్నారు? కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా ఉంటాం.
ఇది మొత్తం మీద ఖమ్మం పార్లమెంట్ సీటును దక్కించుకునేందుకు ప్రజల మద్దతు ఎంతగానో వస్తుందని, రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా తాము గెలిచి తీరుతామని, ముఖ్యంగా వేరే పార్టీల నుంచి వచ్చే నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆకర్షించబడి వస్తున్నారు తప్ప తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్నారు తప్ప మరి ఇంకేమీ లేదని చెప్పేసి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా గణేష్ కిరణ్ ఖమ్మం.